టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప మీడియా కంటపడడం లేదు. ఇలా అయితే పార్టీని మళ్లీ పుంజుకునేది ఎలా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అధికార పార్టీని గట్టెక్కించేందుకు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీని గురించి ఇటీవలే కేసీఆర్ తమ ఎమ్మెల్యేలతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు అవుతున్నా చాలా హామీలను అమలు చేయలేదని విమర్శిస్తుంది బీఆర్ఎస్. హామీల అమలుకు 6 నెలలు సమయం ఇవ్వాలని భావించిన గులాబీ దళం అనుకున్న సమయం కన్నా ప్రభుత్వానికి 3 నెలలు ఎక్కువ గడువు ఇచ్చినట్లు చెబుతుంది. 9 నెలలు అయినా చాలా హామీలను అమలు చేయలేదని, చేశామని చెబుతున్న రైతు రుణమాఫీ కూడా సక్రమంగా అందలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ అధినేత వినాయక చవితి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్ళు హామీలు అమలు చేయలేకపోవడమే కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడంపై దృష్టి పెట్టిన కేసీఆర్ తాను రంగంలోకి దిగడం ద్వారా వలసలకు బ్రేక్ వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం కండువ కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశం ఉన్న కారణంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయితే పార్టీ పుంజుకునే అవకాశం ఉందని, అదే సమయంలో అనుకున్న సంఖ్యలో వలసలు లేకపోతే అనర్హత వేటుపడే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కూడా తనను కలిసిన ఎమ్మెల్యేలతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయించడంతో పాటు కాంగ్రెస్ హామీలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేయడమే టార్గెట్ పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత రంగంలోకి దిగిన తర్వాత అనర్హత వేటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని తాజాగా అంచనాలకు వచ్చిన కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని పునర్వైభవం తెచ్చేందుకు ఇప్పటి నుంచే తగు కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రైతు రుణమాఫీపై అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. రకరకాల నిబంధనలు విధించడం వల్ల 30,000 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేసిన రైతు రుణమాఫీ కేవలం 17,000 కోట్లతో సరిపెట్టిందని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. ఈ విషయంపై కృష్ణార్జునులు, హరీష్ రావు, కేటీఆర్ ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వానికి ఒత్తిడి గురి చేయాలని భావిస్తుంది బీఆర్ఎస్. ఇందుకోసం నేరుగా అధినేత రంగంలోకి దిగితే స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని ఊహిస్తోంది. కేసీఆర్ కూడా తగిన సమయం వరకు వేచి చూద్దామని ఇన్నాళ్లు ఆగారని, ఇప్పుడు సమయం ఆసన్నమైనందున సమరశంఖం పూరించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. వినాయక చవితి తర్వాత ఎప్పుడైనా రైతు యాత్రలు ప్రారంభించేలా ప్లాన్ చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు. మరి ఈ రైతు యాత్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.